ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కేవలం ఒకే ఒక దేశం సొంతంగా ఏ దేశం హెల్ప్ లేకుండా న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేసుకోగలిగింది. ఆ న్యూక్లియర్ టెక్నాలజీ మొత్తాన్ని సొంతంగా తయారు చేసింది. మొదటగా యుఎస్ఏ 1945లో ఫస్ట్ న్యూక్లియర్ బాంబును తయారు చేసింది. కానీ దీన్ని తయారు చేయడంలో చాలా మంది యూరప్కు చెందిన సైంటిస్టులు హెల్ప్ చేశారు. 4 సంవత్సరాల తర్వాత 1949లో రష్యా న్యూక్లియర్ బాంబును తయారు చేసింది. అయితే వీళ్ళు ఈ టెక్నాలజీని అమెరికా నుంచి దొంగతనం చేసి తయారు చేశారు. ఆ తర్వాత 1952లో యునైటెడ్ కింగ్డమ్ తయారు చేసింది. వీళ్ళు ఓపెన్గా మేము అమెరికా హెల్ప్తోనే దీన్ని తయారు చేస్తున్నాము అని చెప్పారు. ఆ తర్వాత 1960లో ఫ్రాన్స్ న్యూక్లియర్ బాంబుల్ని తయారు చేసింది. విచిత్రంగా ఫ్రాన్స్ రష్యా హెల్ప్ని తీసుకుంది. 1964లో చైనా తయారు చేసింది. అయితే చైనా రష్యా సైంటిస్టుల హెల్ప్ని తీసుకుంది. ఇక చివరగా 1974లో మన ఇండియా సొంతంగా ఏ కంట్రీ హెల్ప్ లేకుండా ఓన్గా ఈ న్యూక్లియర్ వెపన్ టెక్నాలజీని డెవలప్ చేసి న్యూక్లియర్ బాంబును తయారు చేసింది. మళ్ళీ చెప్తున్నాను, మన ఇండియా న్యూక్లియర్ బాంబును తయారు చేసే టెక్నాలజీని ఏ దేశం నుంచి కాపీ కొట్టలేదు, సొంతంగా తయారు చేసింది. దట్ ఈస్ ది పవర్ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ ఇండియా. ఫస్ట్ టైం ఇండియా ఈ న్యూక్లియర్ బాంబును టెస్ట్ చేసి దానికి స్మైలింగ్ బుద్ధ అనే పేరు పెట్టింది. స్మైలింగ్ బుద్ధ నిజంగా ఒక అమేజింగ్ నేమ్. ఆ తర్వాత పాకిస్తాన్ తయారు చేసింది. పాకిస్తాన్కి ఈ టెక్నాలజీని సొంతంగా తయారు చేసే అంత సీన్ అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. వీళ్ళకి ఫుల్గా చైనా హెల్ప్ చేసింది. ఆ తర్వాత నార్త్ కొరియా, ఇజ్రాయెల్ ఇంకా చాలా దేశాలు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకున్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ తమ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని ఇప్పటి వరకు ఓపెన్గా అగ్రీ చేయలేదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయి అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఓవరాల్గా మీరు హిస్టరీలో చూసుకుంటే కేవలం ఇండియా మాత్రమే ఎవరి సహాయం లేకుండా సొంతంగా ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ని మీరు ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.